మన హిస్టరీకి, చెఫ్లకి కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. ఇదే ఈ చివరి పోటీ. మీకిస్తున్న టైం 10 minutes. ఎన్నా రెడీ? దీన్ని ఎలా చేయాలి? మంట లేకుండా వంట ఎలా చేస్తాం? అలాగా. ఎస్. అందరూ రెడీనా? ఓకే మేడం, డన్ మేడం. ఓకే మేడం జీ, రెడీ మ్యామ్. అమ్మా, ఇది చాలా ఘోరం. దేవుడా, నువ్వే చామ్ని గెలిపించాలి. తన కోసం నేను ఇంత చేసి వేస్ట్ అవ్వకూడదు. 3, 2, 1 గో. ఓకే మేడం. ఏం చేయాలి? న్యాచురల్ గా హోమ్ రెడీమేడ్ ఫుడ్ ఏం తయారు చేయాలి? ఏదో చేసేస్తుందంటే గెలిచేది అయి ఉంటుంది. Two minutes completed. Seven minutes completed. ఏం చేస్తుందదే? ఏం చేయాలో తెలియక టైం పాస్కి ఏదో చేస్తున్నట్టుంది. టైం అవుతుంది, త్వరగా త్వరగా. ఓకే ఓకే. Time completed. రెడీ మ్యామ్. చామంతి గారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన వంటిల్లు సంస్థ వారికి, నాకు సహాయం చేసిన వారికి, నన్ను ప్రోత్సహించిన వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేడం, విజేతైన చామంతి గారికి 5 కాసుల బంగారాన్ని బహుమతిగా ప్రదానం చేస్తారు. రండి మేడం. రమాదేవి గారు, ఇవ్వండి. నవ్వండి అమ్మగారు, మనింటికే కదా విజయం వచ్చింది.
మీరు నవ్వకపోతే ఎలా అమ్మగారు? రేపొద్దున్న పేపర్లో కూడా వస్తుంది అమ్మగారు. అదిగోండి ఫోటో తీస్తున్నారు, నవ్వుదాం. ఆ అమ్మవారే నా అత్తగారి చేతుల మీద నుంచి నాకు బంగారాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఇంతకు మించి నేను అదృష్టవంతురాలనని చెప్పడానికి ఏముంటుంది? ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనుకున్నానో వాళ్ళ చేతుల మీదుగానే ఈ గోల్డ్ తీసుకున్నాను. మా అమ్మ చేతుల మీదుగానే నీకు ఈ గోల్డ్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది జామ్. జామ్, నువ్వు ఆత్మాభిమానం గల అమ్మాయివని, డైరెక్ట్గా ఇస్తే తీసుకోవని ఈ కాంపిటీషన్ పెట్టించాను. ఊహించని విధంగా పెద్ద కాంపిటీషన్ వచ్చింది. వాళ్ళని ఎవరు పంపించారో, ఎందుకు పంపించారనేది పక్కన పెడితే వాళ్ళని వెనక్కి నెట్టి నువ్వు గెలిచావు. అదే నాకు ఇంకా పట్టరాని సంతోషంగా ఉంది. భార్య గ్రేట్ గ్రేట్.